ఈరోజు భీష్మ ఏకాదశి విశిష్టత తెలుసుకుందాము. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడు లేకపోతే భారతమే లేదు. మహాభారతం అంతా వెతికితే త్యాగం, ధర్మం, ధైర్యం, మాట నిలబెట్టుకోవడం కనిపిస్తుంది. ఈ 4 గుణాలు ఒక్క మనిషిలో కనిపిస్తాయి. ఆయనే భీష్మ పితామహుడు. తండ్రి సుఖం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు. ఆజన్మాంతం వివాహం చేసుకోనని భీషణ ప్రతిజ్ఞ చేసిన మహావీరుడు. తనకు ఇష్టమైన సమయంలోనే శరీరాన్ని విడిచిపెట్టే వరం పొందిన మహానుభావుడు. అందుకే ఆయన పేరు భీష్ముడు అయ్యింది. ఉత్తరాయణ మహిమ మార్గశిర మాసంలో అంపశయ్యపై చేరిన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ధైర్యంగా వేచి ఉన్నాడు భీష్ముడు. కృష్ణ పరమాత్ముని స్మరిస్తూ అష్టమి నాడు తనను ఐక్యం చేసుకోమని ప్రార్థించాడు. ఆ సమయంలో ధర్మరాజుకు రాజధర్మం, ఆపద్ధర్మం, మోక్షధర్మం, దానధర్మం, స్త్రీ ధర్మం వంటి అనేక ధర్మాల సారాన్ని బోధించాడు. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయన్న నమ్మకం ఉంది. ఈ రోజున ఉపవాసం, జాగరణ, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ జపం చేస్తే అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. అందుకే దీనిని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు. పితృతర్పణాల ప్రాముఖ్యత. భీష్ముడు అందరికీ పితామహుడు. ఈ రోజున ఆయనకు తర్పణం విడిస్తే పాపనాశనం, పితృదేవతల కృప, సంతాన లాభం కలుగుతాయని పెద్దల విశ్వాసం. బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేయడం ఎంతో శ్రేయస్కరం. భీష్మ పంచకం. భీష్మాష్టమి నుండి భీష్మ ద్వాదశి వరకు ఈ 5 రోజులు భీష్ముని జీవితం, ఆయన వ్యక్తిత్వం, ధర్మనిష్ట తలుచుకుంటూ గడపడం ఒక గొప్ప ఆచారం. ఈ క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారుతుంది. విష్ణు సహస్రనామాల అద్భుతం. భీష్మాచార్యుడు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ప్రతి పూజలో, ప్రతి శుభకార్యంలో, శ్రాద్ధ కర్మల్లో నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అవి ఈనాటికి మన నాలుకలపై నానుతూనే ఉన్నాయి. విష్ణుని స్మరించుకుందాం. త్యాగానికి, ధర్మానికి, ధైర్యానికి, మాట నిలబెట్టుకోవడానికి భీష్ముడే చిరంజీవి ఉదాహరణ. ఈ భీష్మ ఏకాదశి నాడు భీష్మ పితామహుని స్మరిస్తూ విష్ణు భక్తితో మన జీవితాన్ని శుద్ధి చేసుకుందాం. మీరు ఈ వీడియోలో చూస్తున్నది స్టార్టింగ్లోవి అంతర్వేది కళ్యాణోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణ. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు.